5 అంగుళాల ఇనుప మేకును ముక్కులోకి దించుకున్నా చుక్క రక్తం రాదు. గోడకు కొట్టినట్టు ఆ మేకును సుత్తతో లోపలికి కొట్టుకున్నా చిన్న గాయం కూడా కాదు. డ్రిల్లింగ్ మిషన్తో శరీరంలోకి టూల్ని దించినా ఏమీ కానట్టుగానే ఉంటాడు. అంత మాత్రాన ఇదేదో మ్యాజిక్ కాదు, మాయలు మంత్రాలు అంతకంటే కాదు. జస్ట్ ఓ యువకుడి సాహసం. అద్భుత విన్యాసాలతో ప్రపంచ స్థాయి గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాడో పేదింటి కుర్రాడు. ఒంటికి చిన్న గాయమైతేనే విలవెల్లాడతాం. అందున ముక్కులాంటి సున్నిత భాగానికి ఏదైనా తగిలితే ఇక అంతే. కానీ నల్గొండ జిల్లాకు చెందిన క్రాంతి కుమార్ అందరికంటే కొంచెం భిన్నం. అందుకే ఈ సాహసం. ఊహించడానికే ఒళ్లు జలధరించే విన్యాసాలను క్రాంతి కుమార్ అవలీలగా చేస్తాడు. ఎంత రిస్క్ తీసుకోవడానికైనా సిద్ధంగా ఉంటాడు. మోత్కూరు మండలం అడ్డగూడూరుకు చెందిన క్రాంతి కుమార్ టాపీ పనులు చేసుకుంటూనే తన ఆసక్తిని చంపుకోకుండా ఇలాంటి విన్యాసాలను ప్రాక్టీస్ చేస్తున్నాడు. వరల్డ్ రికార్డ్ కోసం సాధన చేయాలని ఉన్న కుటుంబ పరిస్థితులు సహకరించడం లేదు. స్పాన్సర్స్ సహకరిస్తే దేశానికే పేరు తెస్తానంటున్నాడు. నేను ఎన్నో కార్యక్రమాలలో ఇలాంటి ఫీట్స్ చేశాను. డ్రిల్ మిషన్, నెయిల్స్, ఉక్కు, తల్వార్స్, ఇంకా ఎన్నో ఇతర యాక్టివిటీస్ ఉన్నాయి. నేను చేసిన ఫీట్స్ అనేవి ప్రపంచ రికార్డు లెవెల్లో ఉన్నాయి. అయినా కూడా నన్ను ప్రభుత్వం కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, గ్రామంలో ఉన్న ఇతర రాజకీయ నాయకులు కానీ ఎవరు నన్ను గుర్తించలేకపోయారు. ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళని, మామూలు ఫ్యామిలీ. నేను మరీ కోరుకునేది ఏంటంటే నన్ను కూడా ఈ ప్రపంచానికి పరిచయం చేయాలని కోరుకుంటున్నాము. ఈ తెలంగాణ, ఈ నల్గొండ, ఇదే కాకుండా మన ఇండియా పథకాన్ని ప్రపంచ లెవెల్లో మొట్టమొదటి ప్లేస్లో ఎగరేస్తానని కోరుకుంటున్నాను. క్రీడాకారులకు ప్రోత్సాహం పేరిట కోట్ల రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం మావాడిని కూడా ప్రోత్సహిస్తే కొత్త రికార్డులు సృష్టిస్తాడంటున్నారు అడ్డగూరు వాసులు. ప్రపంచ లెవెల్లో భారతదేశం నుండి, మన తెలంగాణ నుండి వెళ్ళి ఎన్నో కీర్తి పతాకాలు సాధించాలని మేము కోరుకుంటున్నాము. అట్లాగే ఇట్లాంటి మట్టిలోని మాణిక్యాలను వెలికి తీయడానికి ప్రభుత్వం ముందుకొచ్చి ప్రభుత్వ చేయూతతోని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటూ, సానియా మిర్జా లాంటి వాళ్లకు చేయూతనిచ్చి కోట్ల కొద్ది రూపాయలు అలాంటి వాళ్ళకు కూడా వెచ్చిస్తున్నప్పుడు ఇలాంటి గ్రామంలో మట్టిలో ఉన్న మాణిక్యాలను వెలికి తీసాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎలాంటి ప్రోత్సాహం లేకుండానే పలు పథకాలు సాధించిన క్రాంతి కుమార్ భవిష్యత్తులో దాతల సహకారంతో మరిన్ని రికార్డులు సాధిస్తాడని ఆశిద్దాం.